ఈ వీడియోలో మనం చెరుకు పంటలో వచ్చే 2 ప్రధానమైన వ్యాధుల గురించి అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి షుగర్‌కేన్ రెడ్ రోట్ అండి. అలాగే రెండోది షుగర్‌కేన్ విల్ట్. సో, ఈ 2 కొంచెం ఒకేలా ఉన్నా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. అది మొన్న మన సబ్స్క్రైబర్ ఈ రెండిటి మధ్య తేడాల గురించి అయితే అడిగారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ ఎర్రకులు తెగులు రావడం వల్ల 40-50% రసాయనత అయితే తగ్గిపోతుంది. ముందు దీని లక్షణాలు చూస్తే కాండం మీద అలాగే ఆకుల మీద ఈ లక్షణాలు కనిపిస్తాయి. మొదటిగా మువ్వ పైన 2-3 ఆకులు పసుపు రంగులోకి మారిపోయి తర్వాత మువ్వ అయితే ఎండిపోతుంది. గెడ బరువు తగ్గిపోయి అలాగే ఈ గెడ మనం చీల్చినప్పుడు దాంట్లో ఈ కణజాలం మొత్తం ఎర్రగా మారిపోయి ఉంటుంది. అలాగే తెల్లటి శీలింద్రం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ గెడ పులిసిపోయిన పిండి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విల్ట్ వ్యాధి గురించి చూస్తే దీంట్లో ఎలాంటి స్మెల్ అయితే రాదు. అలాగే ఎర్రకుళ్ళు తెగుల్లో చూసినట్లు ఈ తెల్లటి శీలింధ్రాలు కూడా కనిపించవు. అలాగే ఎర్రకుళ్ళు తెగుల్లో ఆకుల మీద మనం గమనిస్తే ఎర్రటి మచ్చలు అయితే కనిపిస్తాయి. అలాగే ఈ విల్ట్లో మనకి ఆకు మధ్య భాగం పసుపులోకి మారిపోతుంది. దీన్ని నివారించడానికి ఒక చర్య చేపడితే సరిపోదు, అన్ని చర్యలు కలిపి చేపడితేనే దీన్ని నివారించవచ్చు. ముందుగా ఈ వ్యాధిని తట్టుకునే రకాలు నాటుకోవడం అయితే మంచిది. ముదురు ముచ్చలు నాటుకునేటట్లయితే వాటిని 52 డిగ్రీల టెంపరేచర్ దగ్గర కార్బన్ డైజం కలిపిన నీళ్ళల్లో అరగంట సేపు ఉంచి నాటుకోవడం మంచిది. అలాగే పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. పాత పంట యొక్క ఖనిజాలు ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఇవన్నీ చేయడం వల్ల దీన్ని కంప్లీట్గా నివారించవచ్చు.